అక్షయ, నిన్నే అడుగుతున్నాను, చెప్పు. మా ఇంటికి. మీ ఇంటికా? అవును. ఇప్పుడు మీ ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చిందమ్మా? ఇప్పుడు నన్నేం అడగండి అత్తయ్య, నేను వెళ్తున్నాను అంతే. అక్షయ, అసలు ఏమైందమ్మా? ఇంత హడావిడిగా ఈ బ్యాగ్ సర్దుకుని మీ ఇంటికి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? చెప్పు అక్షయ. నేను రాజాతో కలిసి బతకలేను. అక్షయ, అలా మాట్లాడతావేంటమ్మా? నేను మాట్లాడట్లేదు అత్తయ్య, మీ అబ్బాయి నన్ను ఇలా మాట్లాడేలా చేస్తున్నాడు. రాజా ఏమైనా అన్నాడా? నీతో కోపంగా మాట్లాడా? వాడెప్పుడు ఇంతే, ముందు వెనక ఆలోచించకుండా మాట్లాడేస్తాడు. కానీ వాడి మనసులో ఏమీ ఉండదమ్మా. నేను అలాగే అనుకున్నాను అత్తయ్య, కానీ ఆయన మనసులో ఏదో ఉంది. ఆయన ఒక్కరే కాదు, మీరందరూ ఒకటే. నాతో ఏ విషయం చెప్పకుండా దాచేశారు. ఏమంటున్నావమ్మా?